ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. తెలంగాణలో గత కొద్ది రోజులుగా అక్రమార్కులకు వణుకు పుట్టించే అంశం ఏదైనా ఉంది అంటే హైడ్రానే. ఈ పేరు విన్నా, మాట తలుచుకున్నా ఆక్రమణదారులకైతే ముచ్చెమటలు పడుతున్నాయి. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారిలో ఎవరికి హైడ్రా చెక్ పెట్టబోతుందో తెలియక సతమతమవుతున్నారు. రియల్టర్లు కావచ్చు, రాజకీయ నేతలు, బడాబాబులు అయితే బెంబేలెత్తిపోతున్నారు. అసలు ఎక్కడా తగ్గకుండా అటు రేవంత్ సర్కార్ అయితే దూసుకుపోతుంది. హైడ్రా నిర్ణయం పైన అయితే అంటే రేవంత్ గవర్నమెంట్కి అయితే ప్రజల నుంచి అయితే బిగ్ అప్లాజ్ వస్తుంది, హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాకు బాసటగా అటు బీజేపీ నేతలు కూడా నిల్చోవడం జరిగింది. జన్వాడ టు ఎన్ కన్వెన్షన్ మీదుగా ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా రథసారథి రంగనాథ్ను కలుసుకునేందుకు జిహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు కూడా రెడీ అయ్యారు. ఓవరాల్ గా అయితే పార్టీలకు అతీతంగా కూడా చాలా మంది తెర మీదకి వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి మా ఏరియాలో చెరువు కనిపించట్లేదు, ఏమైపోయిందో తెలియట్లేదు, దయచేసి వెతికి పెట్టండి అంటూ కూడా హైడ్రాకు విన్నపాలు చేస్తున్నారు. చాలా మంది కంప్లైంట్స్ ఇస్తున్నారు. సంతకాల సేకరణ చేసి హైడ్రా ముందు నివేదిస్తున్నారు. మొత్తానికైతే తమ పార్టీ వారైనా, ప్రతిపక్షాలైనా, బడాబాబులైనా, రియల్టర్లైనా ఎవరైనా సరే హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూ కూడా గవర్నమెంట్ స్పీడ్ గా దూసుకెళ్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి హైడ్రా ఇంకా అంటే ఎవరి మీద స్కెచ్ వేయబోతోంది, ఎవరిని టార్గెట్ చేయబోతోంది, మరి ఇవాటి దాడులకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే రిలీజ్ చేసిన అంశాలకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎలా ఉందన్న విషయాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో ఉన్నారు. రాజు, ప్రస్తుతానికైతే ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా హైడ్రా కూల్చివేతల గురించి అయితే చర్చ జరుగుతుందనే చెప్పాలి. మిగతా రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేసే విధంగా అడుగులు వేస్తున్న విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన హైడ్రా డిస్కషన్ గురించి ఎలాంటి చర్చ జరుగుతోంది, ఇక రాబోయే రోజుల్లో దీని నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? సంధ్య, ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ విన్నా కూడా, ఎవరి నోట విన్నా కూడా హైడ్రా అనే పేరు అయితే మార్మోగిపోతా ఉంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా అయితే ఒక సంచలనంగా మారింది. ముఖ్యంగా తెలంగాణలో, అది హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులను ఎవరైతే కబ్జా చేయడం జరిగిందో కబ్జా కోరాల నుంచి ప్రభుత్వ భూములను కాపాడే ఉద్దేశంతో ఈ హైడ్రాను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ హైడ్రా ఇప్పటికే పలు కూల్చివేతలను విజయవంతంగా కూలుస్తూ ఉన్నారు. అక్కడ రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా బడాబాబులు కావచ్చు, సినీ హీరోలు కావచ్చు, ఎవరైనా పర్వాలేదు. ఇక్కడ ఎవరైనా సరే ఒకవేళ ఖచ్చితంగా ఆక్రమణలకు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే రంగనాథ్ సారథ్యంలోని ఈ హైడ్రా ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పటికే నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ కూడా నేలమట్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర కట్టడాలు ఏవైతే ఉన్నాయో, అక్రమంగా నిర్మించిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో, నాలాలపై కావచ్చు, అదేవిధంగా చెరువు బఫర్ జోన్లో కావచ్చు, ఎఫ్టీఎల్ జోన్లలో కావచ్చు ఉన్నటువంటి ఈ కబ్జాలు ఏవైతే ఉన్నాయో కబ్జాలను కాపాడే ఉద్దేశంతో ఈ హైడ్రా అయితే ఇప్పటికే ఇటు కూల్చివేతలను ప్రారంభించింది. ముఖ్యంగా ఇతర జిల్లాల నుంచి కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ నలుమూలల నుంచి కావచ్చు, హైడ్రాకి అయితే ఇంకా కూడా ఫిర్యాదులు అయితే వస్తూ ఉన్నాయి. మా ఏరియాలో ఉన్నటువంటి చెరువులు కనిపించడం లేదు, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి చెరువుల విస్తీర్ణానికి ప్రస్తుతం ఉన్నటువంటి విస్తీర్ణానికి చాలా తగ్గిపోయింది. ఇది వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలి, మా ఏరియాలోకి బుల్డోజర్లను దించాలి, అక్రమంగా నిర్మాణాలను కూల్చివేయాలని చెప్పేసి కూడా ఇటు హైడ్రాకి అయితే ప్రజలైతే ఇటు కంప్లైంట్లు, వినతులు చేస్తూ ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. అదేవిధంగా ఇటు రాజకీయాలకు అతీతంగా మనం ఒకసారి చూసినట్టయితే ఇది రేవంత్ సర్కార్ తీసుకొచ్చినటువంటి హైడ్రా ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే కాకుండా ఇతర రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఇటు బీజేపీ నుంచి అయితే దాదాపు సంపూర్ణ మద్దతు వచ్చింది అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎంపీలు రఘునందన్ కావచ్చు, అదేవిధంగా ఇటు కొండ విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, వీళ్ళు కూడా ఇటు మద్దతు కూడా పలకడం జరిగింది. ఏదైతే హైడ్రా చేస్తూ ఉందో, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతా ఉందో దీన్ని ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. అయితే దీన్ని మధ్యలోనే ఆపేయకూడదు, ఎట్లాంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా కూడా ముందుకు ఇట్లాగే వెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. మనం ఒకసారి చూసినట్టయితే రంగనాథ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, గతంలో వాళ్ళ జిల్లాలకు ఎస్పీగా పనిచేసినటువంటి రంగనాథ్, ఆయన ఇప్పుడు హైడ్రా కమిషనర్గా ఉన్నారు. ఆయనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఆయన సమర్థవంతంగా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎట్లాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా కూడా బడాబాబులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ నాయకులైనా సరే ఆక్రమణలు చేస్తే ఖచ్చితంగా నేలమట్టం చేస్తాము ఆ నిర్మాణాలని చెప్పేసి కూడా
ముందుకు సాగుతా ఉంది హైడ్రా. ఈ నేపథ్యంలోనే ఇటు రాజకీయాలకు అతీతంగా వస్తా ఉన్నటువంటి సపోర్ట్ కావచ్చు, అదేవిధంగా ఇంకా కూడా హైడ్రా పరిధిని విస్తరించాలని చెప్పి ఏదైతే వినతులు వస్తా ఉన్నాయో దాన్ని కూడా ప్రభుత్వం అయితే పరిశీలిస్తా ఉంది సంధ్య. ఓకే, థ్యాంక్ యూ రాజు. మొత్తానికైతే